శ్రీమాత్రే నమః. భగవంతుడు మనలో ఏం చూస్తాడో తెలుసా? మనకి ఎంత సంపద ఉన్నది అని చూడడు. అందులో ఎంత ఆర్తులకు అందించావని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావన్నది చూడడు. అందులో ఎంత ఆచరించామన్నది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశామన్నది చూడడు. అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారు అన్నది చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు. మన కోసమై ఎందరూ నిలబడ్డారు అని చూస్తారు. ఎన్నేళ్ళు బ్రతికావన్నది కాదు, ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నావు అని చూస్తాడు. మన జ్ఞాపకం అనేది సంతోషాన్నివ్వాలి, మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి, మన స్మరణము ప్రేరణనివ్వాలి, మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా ఈ జన్మకు ధన్యమయ్యేది, అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది, అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది, అప్పుడు కదా పుట్టికే పుణ్యమయ్యేది. మళ్ళీ తిరిగి పుట్టవలసిన అవసరం లేకుండా పనులు చేద్దాం.